దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి యంగ్ టైమ్స్ కాన్ఫరెన్స్లో మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డ, మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గనక ఉంటే ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో శ్రీ షమీరా బిల్డింగ్ ఈబాట్ వెనుక ఎస్టీ రోడ్ సికింద్రాబాద్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, అభిషేకాన్ని పొందుకోండి. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి యంగ్ టైమ్స్ కాన్ఫరెన్స్లో మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డ, మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గనక ఉంటే ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో శ్రీ షమీరా బిల్డింగ్ ఈబాట్ వెనుక ఎస్టీ రోడ్ సికింద్రాబాద్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, అభిషేకాన్ని పొందుకోండి. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. వాక్యం చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం తండ్రి. నాయన మీరు మాతో మాట్లాడే దేవుడై ఉన్నారు ప్రభా. తండ్రి, మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు నాయన. పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా నాయన మీరు మాట్లాడారు తండ్రి. ఈ దినముల అంతమందు మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్య ద్వారా మాట్లాడుతున్నారు ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి. నాయన ఈరోజు మీ సన్నిధిలోకి మేము వచ్చాం ప్రభా. మీరు మాట్లాడండి తండ్రి, నాతో మాట్లాడండి ప్రభా, మా అందరితో మాట్లాడండి తండ్రి. నాయన నీ గొప్ప కృపా కనికరాలు మా మీద ఉంచండి నాయన. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన నీ మాటలు మాకు ప్రత్యక్షపరచండి తండ్రి. నాయన నీ ప్రత్యక్షత మాకు కావాలి ప్రభా. ఈ రాత్రి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది అని అంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. ఏ దేవుడు సృష్టించాడు? ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది దేవతలు ఉన్నారు. అది బైబిల్లో చెబుతుంది. భూమి మీద దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు, దేవతలు అనబడే వాళ్ళు ఉన్నారు. ఈ భూమి మీద ఇప్పుడు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 800 కోట్ల మంది ఈ చాలా రకాల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ భూమి మీద అతిపెద్ద మతం ఏంటి అని అంటే క్రిస్టియానిటీ, దాని తర్వాత ఇస్లాం, దాని తర్వాత హిందూ మతం, దాని తర్వాత బౌద్ధ మతం, దాని తర్వాత చిన్న చిన్న మతాలు ఉన్నాయి. వాటిల్లో ప్రాముఖ్యమైన జైన్ మతం, పారసీక మతం, యూదా మతం. అతిపెద్ద మతాలు ఏవి అని అంటే క్రిస్టియానిటీ, ఇస్లాం. ఈ రెండు పుట్టక ముందు యూదా మతం పుట్టింది. యూదా మతం అనేది ఈ రెండు మతాలకి ప్రారంభం. కానీ ఒక విషయం ఏంటి అని అంటే, బైబిల్ చెప్తుంది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మరి ఇన్ని మతాలలో ఉన్నారు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారనుకోండి, ఏ దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు అని అంటే, బైబిల్లో ఉన్న దేవుడు యెహోవా సృష్టించాడు అని అంటారు. మీరు గనక ఇస్లాం కుటుంబంలో పుట్టారనుకోండి, ఎవరు భూమి ఆకాశాలను సృష్టించారు అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారంటే, అల్లా సృష్టించాడు అని చెప్తారు.
మీరు గనక హిందూ మతంలో, హిందూ కుటుంబంలో పుట్టారు అని అనుకోండి, ఏ దేవుడు భూమి ఆకాశాలని సృష్టించాడు అని అన్నారనుకోండి, అక్కడ కొంచెం ఆలోచించాలి. ఎందుకు అని అంటే క్రిస్టియానిటీకి, ఇస్లాం మతానికి ఉన్నట్లుగానే వాళ్ళకు కూడా స్క్రిప్చర్స్ ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి. క్రిస్టియన్స్కి ఏమో ఒకటే బైబిల్ ఉంది, ముస్లిమ్స్కి ఏమో ఒకటే ఖురాన్ ఉంది. కానీ హిందూ మతంలో వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది. వాళ్ళకి కొన్ని యుగాలు ఉన్నాయి, 4 యుగాలు ఉన్నాయి. సో అక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళ పురాణాల్లో, వాళ్ళ ఇతిహాసాల్లో, వాళ్ళ వేదాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క థియరీ ఉంది, ఎలా భూమి ఆకాశాలు సృష్టింపబడినాయి అని. ఇప్పుడు ఆ థియరీస్ అన్నీ చెప్పుకుంటూ పోలేను, కానీ 2-3 చెప్తాను నేను మీకు. ఒక స్త్రీ ఉంది, ఆమె ఆదిశక్తి అనే ఆమె సమస్తాన్ని సృష్టించింది అని ఒక థియరీ చెప్తారు. ఇంకో థియరీ ఏంటంటే, విష్ణువు అనే ఒక ఆయన పాల సముద్రం మీద ఒక సర్పము, ఆదిశేషు అనే మహాసర్పం మీద ఆయన పడుకుని ఉంటాడు. నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభిలో నుంచి, నావెల్లో నుంచి, ఆయన నాభిలో నుంచి, బొడ్డు దగ్గర నుంచి ఒక పువ్వు పుట్టిద్ది, తామర పువ్వు, లోటస్. ఆ తామర పువ్వు అలా ఎదిగితే దాని మీద బ్రహ్మ ఉంటాడు. ఆ బ్రహ్మ అని ఆయన కూర్చుని ఆయన సృష్టించాడు అని చెప్తారు. ఇంకొక థియరీ ఏంటంటే, శివుడు అని ఒక ఆయన ఉంటారు, ఆయన శివతాండవం చేస్తారు. అంటే ఆయన డ్యాన్స్ వేస్తారు. డ్యాన్స్ వేసిన తర్వాత ఆ డ్యాన్స్ వేసేటప్పుడు, తాండవం చేసేటప్పుడు సృష్టి వచ్చింది అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, పర్టికులర్గా ఈ వ్యక్తే, ఈ దేవుడే సమస్తాన్ని సృష్టించాడు అని చెప్పలేం. ఇక హేతువాదుల దగ్గరికి వెళ్ళి, అసలు భూమి ఆకాశాలని ఎలా సృష్టించాడు, అసలు ఎలా వచ్చింది అని అంటే, హేతువాదులు ఏమంటారంటే, దీనిని మొదట సృష్టి అని పిలవద్దంటారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, బౌద్ధ మతస్థులు అందరూ ఏమంటారంటే సర్వ సృష్టి అంటారు. కానీ హేతువాదులు ఏమంటారంటే ఇది సృష్టి కాదు, సృష్టి అనే పదం మీరు వాడితే దాని వెనకాల సృష్టికర్త ఉంటాడు. కాబట్టి మేము సృష్టి అనే పదం వాడం. మేమేం వాడతామంటే విశ్వం అనే పదం వాడతామంటారు. ఈ అనంతమైన విశ్వం ఇది ఎలా వచ్చింది అని అంటే, శాస్త్రవేత్తలు ఒకే ఒక్క థియరీ చెప్తారు. అదేంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. ఒక వైట్ పేపర్ తీసుకుని ఒక పెన్నుతోటి మీరు ఒక డాట్ పెట్టారనుకోండి, అంత చిన్న డాట్ అంత సైజులో ఒకప్పుడు ఈ సూర్య చంద్ర నక్షత్రాలన్నీ ఉండిపోయినాయి అంట. అది ఎప్పుడో ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ డాట్లో నుంచి పగిలిపోయి అది విస్ఫోటనంగా మారి ఇలా ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది, దాంట్లో నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది అని సైన్స్ చెప్తుంది. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. హేతువాదులు ఏం చెప్తారు అని అంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారానే సృష్టి వచ్చింది అంటారు. ఈ హేతువాదుల్లో ఇంకొక గ్రూప్ ఉంది, వాళ్ళు అసలు బిగ్ బ్యాంగ్ థియరీ కూడా నమ్మరు. వాళ్ళు సృష్టి ఎలా వచ్చింది అని అంటే దానంతటా అదే వచ్చింది, సైన్స్ కూడా వాళ్ళు నమ్మరు. కాబట్టి సృష్టి దానంతటా అదే వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు హిందూయిజంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పర్టికులర్గా ఈ దేవుడే సమస్తాన్ని సృష్టించాడు అని చెప్పలేం. కాబట్టి అది మనం తీసుకోలేం. ఇస్లాం మతంలో అల్లా సృష్టించాడు అని అన్నారు. అల్లా సృష్టించాడు అని ఎలా రాయబడింది, ఎక్కడ రాయబడింది అంటే ఖురాన్లో రాయబడింది. ఖురాన్ ఎక్కడి నుంచి రాయబడింది అని అంటే, బైబుల్ రాయటం అయిపోయిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ అనే ప్రవక్త బైబిల్లో నుంచే ఆ విషయాన్ని తీసుకుని బైబిల్లో ఉన్న విషయాలని ఖురాన్లో రాశారు. కాబట్టి బైబిల్లో ఏముందో ఖురాన్లో అది ఉంది. సో ఖురాన్కి బైబిల్కి తేడా ఏంటి అని అంటే, బైబిల్ చెప్తుంది యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు అని చెబుతుంది. ఖురాన్ చెప్తుంది యేసు ప్రభు సిలువ వేయబడలేదు అని అంటది. అదొకటే ప్రాబ్లం. యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళాడు అని ఖురాన్ చెప్పింది అనుకోండి, అప్పుడు బైబిల్ ఖురాన్ ఒకటైపోతుంది. బైబిల్కి ఖురాన్కి ఆ చిన్న చిన్న
స్లైట్ చేంజెస్ చేసి వాళ్ళు ఒక కొత్త థియరీని తీసుకొచ్చారు. కాబట్టి మనము ఇస్లాంను కూడా బేస్గా తీసుకోలేం. ఇక మిగిలింది ఏంటి అని అంటే బైబిల్లో ఒకే ఒక వచనం ఏం చెప్తుంది అని అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు ఆ దేవుణ్ణి, బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు సృష్టించావు ప్రభువా, అసలు భూమిని ఎందుకు సృష్టించావు, అసలు ఆకాశాలను ఎందుకు సృష్టించావు, ఆయన ఎలా సృష్టించాడు, ఏమి సృష్టించాడు అనే తర్వాత వాస్తవానికి అసలు మనకి ఈ సృష్టిలో ఉన్న సమస్తం మనకు తెలియదు. నేను చదువుకునేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్, ఎన్ని గ్రహాలు ఉన్నాయి. అప్పుడు నేనేం రాసేవాడిని, దేర్ ఆర్ 19 ప్లానెట్స్ అని రాస్తే వాళ్ళు రాంగ్ వేశారు. రైట్ ఆన్సర్ ఏంటి, 9 ప్లానెట్స్ ఉన్నాయంట. అప్పుడు నాకు తెలియదు అది ఆ విషయం. సో బుక్లో, టెక్స్ట్ బుక్లో ఏమని ఉందంటే, మేము చదువుకునేటప్పుడు దేర్ ఆర్ 9 ప్లానెట్స్, 9 గ్రహాలు ఉన్నాయని. హిందూయిజం ఏం చెప్తుంది అని అంటే, సూర్యుడిని కూడా ఒక గ్రహంగా పెడుతుంది. కాబట్టి సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, సూర్యుడు మధ్యలో ఉంటాడు, 9 గ్రహాలు దాని చుట్టూ తిరుగుతాయి. నేను చదువుకునేటప్పుడు ఇప్పుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయి అని అంటే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 8 గ్రహాలే ఉన్నాయి. లాస్ట్ది 9వ గ్రహం, నవగ్రహం, అది ప్లూటో అనే గ్రహం అసలు అది గ్రహమే కాదు అని చెప్పారు. అంటే సైన్స్ ఇంకా చదువుతుంది, సృష్టి గురించి మనకి పూర్తిగా తెలీదు. అసలు ఆకాశంలో ఏముందో, ఆకాశం చివరన ఏముందో అసలు మనకు పూర్తిగా తెలియదు. మనకు అసలు ఏమీ తెలియదండి సృష్టి గురించి. మనం ఆకాశాన్ని పరిశోధించినంతగా భూమి మీద ఉన్న సముద్రాన్ని పరిశోధించలేదంట. భూమి మీద ఉన్న సముద్రము, దాన్ని ఎక్స్ప్లోర్ చేయటము మన వల్ల కాల. ఆకాశంని, భూమిని, సముద్రాలని సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే అసలు ముందు ఈ సృష్టి గురించి చదవాలి. భూమి పుట్టి, మనిషి పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ మనకు అసలు ఎన్ని గ్రహాలు ఉన్నాయో, దానికి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో అవే మనకు తెలియదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు ఎందుకు నాయనా భూమిని సృష్టించావు, నువ్వెందుకు ఆకాశాన్ని సృష్టించావు అని దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుడు దాని ఆన్సర్ చెప్పకముందే పరలోకంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పరలోకంలో ఏం జరిగింది అంటే, అత్యున్నత సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉంటాడు పరలోకంలో. ఇప్పటికిప్పుడు మీరు టపుక్కున చనిపోకపోయినా ప్రార్థనాపూర్వకంగా మీ ఆత్మ టపుక్కున పరలోకం వెళ్ళిందనుకోండి, పరలోకం వెళ్తే తండ్రి అయిన దేవుణ్ణి చూస్తే అక్కడ ఒక విచిత్రం కనపడిద్ది. అక్కడ ఒక సిస్టమ్ ఉంది. దేవుడు కూర్చునే ఆ థ్రోన్ రూమ్లో, ఆ సింహాసనం ఉన్న స్థలంలో ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ఏంటి అని అంటే, దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన తర్వాత ఆయన సింహాసనం దగ్గర 4 శరాపులు ఉంటారు. అంటే 4 ముఖాలు 6 రెక్కలు కలిగిన దేవదూతలు అక్కడ నిలబడి ఉంటారు. వాళ్ళ తర్వాత కెరూబులు ఉంటారు, 4 రెక్కలు 4 ముఖాలు కలిగిన దేవదూతలు. వీళ్ళ తర్వాత 24 మంది సింహాసనాలు వేసుకుని కూర్చుని ఉంటారు సింహాసనం చుట్టూ. తండ్రి అయిన దేవుని సింహాసనం చుట్టూ 24 మంది సింహాసనాల మీద కూర్చుని ఉంటారు. వాళ్ళ తలల మీద బంగారు కిరీటాలు ఉంటాయి, వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుని ఉంటారు. వీళ్ళు 24 గంటలు ఒకటే పదం అంటారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు అని వాళ్ళు రాత్రి పగల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు, సడన్గా ఈ 24 సింహాసనాల మీద కూర్చున్న, ఈ తెల్లని వస్త్రాలు బంగారు కిరీటాలు పెట్టుకున్న ఈ 24 మంది పెద్దలు సింహాసనాల మీద నుంచి లేచి ఆ దేవుని సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆ బంగారు కిరీటం తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి ఒక మాట అన్నారు. అది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుంది. ఒక్కసారి తీయండి. వాళ్ళు చాలా అద్భుతమైన మాట అన్నారు. అది చదవండి. నీ చిత్తమును బట్టి
చాలు. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి, నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 4:10 ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అని రాయబడింది. ఆ 24 మంది పెద్దలు తమ కిరీటాలు దేవుని సింహాసనం దగ్గర పెడతా ఏమంటారంటే, అయ్యా నువ్వు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తమును బట్టి అవి ఉండెను అని అంటారు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను అంటే మనకు అది అర్థం కాల. కానీ ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ 4:10 the 4 and 20 elders fall down before him that sat on the throne and worship him that liveth forever and ever, and cast their crowns before the throne, saying, Thou art worthy, O Lord, to receive glory and honor and power, for thou hast created all things, and for thy pleasure they were created అని రాయబడింది. నీ చిత్తమును బట్టి అవి ఉండెను అని ఉంది కదా, దానికి ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే ఫర్ థై ప్లెజర్ దే వర్ క్రియేటెడ్. అంటే ప్లెజర్ అంటే ఏంటి? ప్లెజర్ అంటే ప్లెజర్ ఇక్కడ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే చెప్పండి. PLEASURE ఆ స్పెల్లింగ్ నాకు రాక చూసి చదువుతున్నా. ప్లెజర్ అంటే ఏంటి? ఒత్తిడి, ప్రెషర్ కాదు, అందుకని స్పెల్లింగ్ చదివింది. PLEASURE ప్లెజర్. అరే చూసేవాళ్ళు గూగుల్లో ఒక మాట కొడితే తెలుగు అర్థం వచ్చేసిద్ది. ప్లెజర్ అంటే ఏంటి? చిత్తం కాదు. ప్లెజర్ అంటే ఏంటి? అరే నేను మీకు ఇంగ్లీష్ క్లాసులు కూడా చెప్పాలి అసలు. యాక్చువల్గా ప్లెజర్ అనే దానికి అర్థం తెలీదా? ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్లెజర్ అంటే ఏంటి? ఆనందం. గూగుల్లో చూడండి అమ్మా, కాపీ కొట్టానా చెప్పండి నాకు, ఏమొచ్చింది? ఆనందం. నాయనా నువ్వు ఎందుకు సృష్టించావు ప్రభా, నాయనా నువ్వు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు ప్రభా. ప్లెజర్ అనే దానికి కూడా తెలియపోతే ఎట్లాగమ్మా? ఇంజనీర్స్ ఎవరన్నా ఉన్నారేడా? డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారా? యూ డోంట్ నో అబౌట్ ప్లెజర్. ప్లెజర్ అంటే చెప్పండి, అందరు చెప్పండి, ఆనందం. 24 మంది పెద్దలు తమ కిరీటాలు తీసి దేవుని పాదాల దగ్గర పెట్టి వాళ్ళు సాష్టాంగపడి అంటున్నారు, అయ్యా నువ్వు సమస్తాన్ని సృష్టించావు, నీ ఆనందం కొరకు అవి ఉన్నాయి ప్రభు అని అంటున్నాడు. నీ ఆనందం, నీ సంతోషం కొరకు ఆకాశాలను ఎందుకు సృష్టించాడు, భూమిని ఎందుకు సృష్టించాడు, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను ఎందుకు సృష్టించాడు, ఎందుకు అని అంటే ఆయన ఆనందం, ఆయన సంతోషం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే అర్థం ఏంటి అని అంటే ఆయన ఆనందం. దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు? ఆయన ఆనందం కోసం సమస్తాన్ని సృష్టించాడు. ఆకాశం ఎందుకు సృష్టింపబడింది అని అంటే ఆయన ఆనందం కోసం. భూమి ఎందుకు సృష్టింపబడింది అని అంటే ఆయన ఆనందం కోసం. మనుషులు ఎందుకు సృష్టింపబడ్డారు అని అంటే ఆయన ఆనందం కోసం. సమస్తము ఎందుకు సృష్టింపబడింది అని అంటే ఆయన ఆనందం కోసం. నువ్వెందుకు సృష్టింపబడ్డావు అని అంటే దేవుని ఆనందం కోసం. నీ వల్ల దేవుడు ఆనందపడాలి. నువ్వెందుకు సృష్టింపబడ్డావు అని అంటే నీ వల్ల దేవుడు ఆనందింపబడాలి. మనం ఆనందపడతాం ఓకే, కానీ దేవుడు ఆనందపడాలి. మీరు ఆనందపడాలంటే ఏం చెయ్యాలి? పోయేటప్పుడు మీ అందరికి 10,000 రూపాయలు కట్టించానంటే ఆనందంగా వెళ్తారు. ఈ రాత్రి నిద్ర కూడా పోరు. మీ దగ్గర లక్షల రూపాయలు ఉండినా, కోట్ల రూపాయలు ఉండినా నేను ఇచ్చే 10,000 తీసుకుని హ్యాపీగా వెళ్తారా వెళ్ళరా? మీ దగ్గర కోట్ల రూపాయలు ఉండినా ఓ 200 మీ పాకెట్లో నుంచి పోతే దిగులుగా వెళ్ళరా? పోతే పోయిన 200 అని అనుకోరు. కానీ దేవుడి ఆనందం కొరకు మనం సృష్టింపబడ్డాం.
మనం ఆనందంగా ఉంటామా ఉండమా అది తర్వాత. అసలు ఫస్ట్ రీజన్ ఏంటంటే దేవుడు ఆనందంగా ఉండాలి. ఈ సృష్టి అంతా ఎందుకు సృష్టింపబడింది అని అంటే ఆయన ప్లెజర్ కోసం, ఆయన ఆనందం కోసం. ఆయన ఆకాశాన్ని చూసినప్పుడు ఆయన కాసేపు ఆయనకు లోపల జాయ్ రావాలి. ఆయన భూమిని చూసినప్పుడు ఆయనకు ఆ లోపల ఆ జాయ్ రావాలి, ఆనందం రావాలి. పరలోకంలో ఆయనకి ఏదన్నా ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి, అంటే ఆయనకి బాగా స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు భూమి వైపు చూసి ఆయన ఆనందం పడాలి. ఆయన ఆనందం కోసం సమస్తాన్ని సృష్టించాడు. మనిషిని ఎందుకు సృష్టించాడంటే ఆయన ఆనందం కోసం. ఆయన ఇంకో పని ఏం చేశాడు అని అంటే సమస్తాన్ని సృష్టించి ఇప్పుడు మానవులకి ఆయన ఇన్విజిబుల్గా ఉన్నాడు. రేపు ఎవరెవరైతే ఆయన్ని దుఃఖపరిచారో ఆ ప్రజలందరూ దేవుని సముఖంలో నిలబడతారు. నిలబడినప్పుడు దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఎలా తీర్పు తీరుస్తాడంటే, నేను నిన్ను ఇందుకు సృష్టించాను, నువ్వు ఇలా ఉంటావని నేను అనుకున్నా, కానీ నువ్వు ఇలా లేవు, నువ్వు ఇలా చేసావు, కాబట్టి నీకు ఈ తీర్పు ఇది విధింపబడింది. నిన్ను నేను అపవాదికి వాడి అనుచరులకి సిద్ధపరిచిన అగ్నిలో పంపిస్తున్నాను. దేవుడు పంపిస్తాడు. దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడు అనంటే ఆయన ఆనందపడాలి. ఆయన ఆనందం కోసం సృష్టించాడు. ఇప్పుడంటే మన దగ్గర బైబిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు దేవుని వాక్యం వినిపించబడుతుంది. ఇప్పుడు దేవుని సువార్త అన్ని చోట్ల ప్రకటింపబడుతుంది. కాబట్టి మీకు దేవుడి గురించి తెలుసు. కానీ ఒకప్పుడు మనుషులకి దేవుడి గురించి తెలియదు. వాళ్ళు ఎలా దేవుడి గురించి తెలుసుకోగలుగుతారు? ఇప్పుడు మీకు అర్థమైంది. ఏం అర్థమైంది అని అంటే అసలు దేవుడు ఎవరు అనేది తెలిసింది. ఆ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనేది తెలిసింది. ఏం చెయ్యాలో మీకు తెలుసు. ఈ రోజు నుంచి ఆయన మిమ్మల్ని బట్టి ఆనందపడాలి. ఆయన ఎప్పుడు చూసినా మానవుడిని సృష్టించిన దగ్గర నుంచి ఆయన హృదయం దుఃఖంతో ఉంది. ఆయన ఒకరోజు తన హృదయంలో ఉన్న బాధను కూడా చెప్పాడు. ఆయన మనిషిని భూమి మీద సృష్టించినందుకు ఆయన సంతాపపడ్డాడంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఇట్ రిపెంటెడ్ గాడ్. అది దేవుణ్ణి పశ్చాత్తాపంలోకి నడిపించిందంట. మానవుడిని సృష్టించిన తర్వాత అతడు పడిపోయాడు, పాపం చేస్తున్నాడు. ఒక టైం రాగానే దేవునికి ఏమనిపించిందంటే మానవుణ్ణి భూమి మీద ఉండనీయకూడదు, మానవుణ్ణి భూమి మీద నుంచి తుడిచేయాలి. ఇట్ ఈస్ ప్రిక్కింగ్ హిస్ హార్ట్. ఆయన హృదయాన్ని గుచ్చుతుంది మనిషిని భూమి మీద పెట్టినప్పటి నుండి. కానీ ఒకరోజు ఒక ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆకాశం తెరవబడింది. ఆకాశంలో నుంచి దేవుడు ఉండబట్టుకోలేక ఆయన ఏమన్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఫస్ట్ పర్సన్, ఒకే ఒక్క వ్యక్తి ఈ భూమి మీద పుట్టి దేవుణ్ణి ఆనందపరిచాడు. నీకోసం, నీ ఆనందం కోసం ఉన్న సృష్టిలో ఆయన ఆనందం లేదు. ఆయన ఆనందం కోసం సృష్టింపబడిన దాంట్లో ఒకే ఒక్క వ్యక్తి నీళ్ళల్లో మునిగాడు, నీళ్ళలో నుంచి లెగిసాడు, ఆకాశం తెరవబడింది. ఆయన ఆనందాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. యాక్చువల్గా ఆ టైంలో దేవుడు మాట్లాడకూడదు. దేవుడు మామూలుగా సైలెంట్గా ఉండాలి. దేవుడు చెప్పకూడదు. దేవుడు ఎందుకు చెప్పాడంటే ఆ టైంలో ఆయన లెగిసి ఆనందంతో గంతేశాడు. ఆయన జాయ్ని, ఆయన వాయిస్ని భూమి వరకు వినిపింపజేశాడు. యాక్చువల్గా ఆయన దేవదూతలతో మాత్రమే ఆ మాట చెప్పాలి. కానీ ఆ వాయిస్ ఎక్కడ వరకు వచ్చిందంటే భూమి మీదకు వచ్చేసేసింది. ద ఫస్ట్ పర్సన్ జీసస్. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఫస్ట్ టైం ఆ మాట చెప్పాడు. ఆ తండ్రి చెప్పాడు. తండ్రి అయిన దేవుడు ఆయన వాయిస్ వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ ఆయన దుఃఖపరుస్తూ ఉన్నారు. కొంతమంది వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే అయ్యా అసలు నువ్వు ఉన్నావని నాకు తెలియదయ్యా, నువ్వు ఉన్నావు, నీ ఆనందం కోసం నన్ను సృష్టించావు అనే విషయం నాకు భూమి మీద నేను మరణించక ముందు నాకు తెలిసినట్టుగా అయితే ఆ రోజే నేను నీకు ఆనందకరమైన జీవితం జీవించేవాడిని అని అంటారు. అసలు ఈ సృష్టి అంతా ఎందుకు సృష్టింపబడింది అని అంటే దాన్ని మనం చూడాలంట.
రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో తీయని అందరు తీయండి, నేను అది చదువుతాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనము. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అని అంటే, బికాస్ దట్ విచ్ మే బీ నోన్ ఆఫ్ గాడ్ ఈజ్ మేనిఫెస్ట్ ఇన్ దెమ్, ఫర్ గాడ్ హ్యాత్ షీవ్డ్ ఇట్ అన్ టు దెమ్. ఫర్ ద ఇన్విజిబుల్ థింగ్స్ ఆఫ్ హిమ్ ఫ్రమ్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse అని ఉంది. ఇక్కడ ఏమని ఉంటుందంటే తెలుగులో దేవత్వమును నిత్య శక్తియు అని 2 పదాలు ఉంటాయి. గాడ్ హెడ్ అండ్ ఇటర్నల్ పవర్. దేవుడు అంటే దేవత్వము, ఆయన శక్తి మనకు ఎలా తెలిసిద్ది అని అంటే, సూర్యుడి వైపు కొంతసేపు చూడాలి, చంద్రుడి వైపు కొంతసేపు చూడాలి, నక్షత్రాల వైపు కొంతసేపు చూడాలి, సముద్రాల వైపు కొంతసేపు చూడాలి, ఆకాశం వైపు కొంతసేపు చూడాలి. చూసి మనం ఏం ఆలోచించాలి అని అంటే, ఈ అన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఎవరై ఉంటారు, ఆ దేవుని వైపు మనం తిరగాలి. కానీ ప్రాబ్లం ఏమైంది అని అంటే, సూర్యుడి వైపు చూసి ప్రజలేమనుకున్నారంటే ఇదే దేవుడు అని అనుకున్నారు. సన్ ఈజ్ నాట్ గాడ్, బట్ ద వన్ హూ క్రియేటెడ్ ద సన్ ఈజ్ గాడ్. ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నారు అని అంటే, చంద్రుణ్ణి చూశారు, రాత్రిపూట వెలిగిస్తుంది కాబట్టి ఇది చంద్రదేవత అన్నారు. కానీ చంద్రుణ్ణి చూసిన తర్వాత మనం ఏం ఆలోచించాలి అని అంటే, చంద్రుణ్ణే ఇంత అద్భుతంగా చేశాడు అని అంటే ఆయన దేవుడు, నిత్య దేవుడు, ఆయన శక్తి, ఆయన ఎంత ప్రభావం కలిగింది అనేది మనం ఆలోచించాలి. నక్షత్రాలను చూసి నక్షత్ర రాసుల్ని పూజ చేయటం స్టార్ట్ చేశారు. కానీ మనం నక్షత్రాలను చూసినప్పుడు ఏమి చూడాలి అని అంటే, మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనం దేవుని ఆ నిత్యశక్తి దేవత్వం గురించి ఆలోచించాలి. సూర్య చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు వాటి సృష్టికర్తనే మనం ఆలోచించాలి. ఆ వ్యక్తి దేవుణ్ణి ఆనందపరచగలుగుతాడు. దావీదు అనే ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. దావీదు బైబిల్లో చాలా చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే బైబిల్లో గొప్పల పేర్లు చాలా ఉన్నాయి, కానీ దేవుని నోటి నుండి ఎక్కువ సార్లు పలకబడిన పేరు దావీదు. దావీదు అనే పేరు బైబిల్లో ఎక్కువ సార్లు రాయబడింది. ఎందుకు దావీదు అని అంటే, మొన్న ఈ మధ్య నేను గుంటూరు వెళ్ళాను ఓ చర్చ్ ఓపెనింగ్కి. అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన అద్భుతంగా వాక్యం చెప్పారు. ఆ వాక్యం చెప్తే ఆయన ఒక మాట చెప్పారు, అది నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అది నిజంగా నా కన్నులు తెరిపించింది. అదేంటంటే, అబ్రహాము వాగ్దానం విన్నాడంట. అబ్రహాము వాగ్దానం విన్నాడు. అబ్రహాంకి దేవుడు మాట్లాడి అన్నాడు, అబ్రహాం నేను నీకు ఈ భూమిని ఇస్తా అన్నాడు. అబ్రహాం వాగ్దానం విన్నాడు. 175 సంవత్సరాల తర్వాత అబ్రహాం చనిపోయాడు. తర్వాత మోషే వచ్చాడు. మోషే దేవుని వాగ్దానాన్ని చూశాడంట. ఆ పర్వతం మీద నిలబడి దేవుడు చూపించాడు, అదుగో అదే ప్రామిస్ ల్యాండ్ అని చూపించాడు. అబ్రహాంకి వాగ్దానం విన్నాడు, దిస్ ఈజ్ ద ప్రామిస్ ల్యాండ్, నేను నీకు ఈ భూమిని ఇస్తాను అని అబ్రహాంకి చెప్తే, మోషేకి ఏం చేశాడంటే దేవుడు ప్రామిస్ ల్యాండ్ని చూపించాడంట. అదుగో అదే ప్రామిస్ ల్యాండ్, నేను ఇశ్రాయేలీలకి ఇస్తానన్న ప్రామిస్ ల్యాండ్ అదే అని. యెహోషువ ఆ ప్రామిస్ ల్యాండ్లోకి అడుగు పెట్టాడంట. యెహోషువ ఏం చేశాడు? అడుగు పెట్టాడు. అబ్రహాం విన్నాడు, దేవుని ప్రామిస్ని విన్నాడు. మోషే
దేవుని ప్రామిస్ని చూశాడు. యెహోషువ ఆ ప్రామిస్ ల్యాండ్లోకి అడుగుపెట్టాడు. కానీ దావీదు ప్రామిస్ ల్యాండ్ని పూర్తిగా స్వతంత్రం చేసుకున్నాడు. దావీదు ఒక్క టైంలోనే మొత్తం టోటల్గా దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్ మొత్తాన్ని ఆక్యుపై చేసి రాజు అయి కూర్చున్నాడు. కింగ్, యునైటెడ్ కింగ్డమ్కి హీఈస్ ద కింగ్. అతని తర్వాత అలాంటి రాజు లేడు. ఇక దావీదు తర్వాత సొలొమోన్ వచ్చాడు. సొలొమోన్ తర్వాత కింగ్డమ్ బ్రేక్ అయిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అదొక రాజ్యంగా లేదు. దేవుడు ప్రామిస్ చేసినంత ల్యాండ్ లేదు ఇప్పుడు. ఇశ్రాయేలీలకి దేవుడు ఏం ప్రామిస్ చేశాడో తెలుసా? అబ్రహాంకి ఏం ప్రామిస్ చేశాడో తెలుసా? నైలు నది మొదలుకొని ఎక్కడ వరకే? యూఫ్రటీస్ నది వరకే. నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది అని అంటే ఈవెన్ ఈజిప్ట్ దగ్గర నుండి అటువైపు ఇరాన్, ఇరాక్ వరకు ఈ బౌండరీస్, ఇజ్రాయెల్ బౌండరీ అలా వ్యాపింపజేయబడాలి. అంత పెద్ద లార్జెస్ట్ కింగ్డమ్ ఇజ్రాయేలీల కింద ఉండాలి. అంత కింగ్డమ్ని దావీదుకి దేవుడు ఇవ్వటానికి గల కారణం, ప్రామిస్ని స్వతంత్రించుకోవటానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి ఆరాధించాడు. డేవిడ్ వర్షిప్డ్ గాడ్. దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అని అంటే ప్రార్థన చేసేవాళ్ళు కాదు, వాక్యం బాగా చదవగలిగిన వాళ్ళు కాదు, దేవుని కోసం యుద్ధాలు చేసేవాళ్ళు కాదు, దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు. ఆయన్ని ఆరాధన చేయాలంట. ఇప్పుడు ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను మనం చూసిన తర్వాత ఆయన దేవుడు అని మనం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఒకసారి రోమాపత్రిక అదే అధ్యాయం, మొదటి అధ్యాయం ఒకసారి చూడండి. రోమాపత్రిక మొదటి అధ్యాయము దేవుని గూర్చి తెలియసక్యం, అది చదవండి. 21వ వచనం, 1వ అధ్యాయం రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఎవరైనా ఇంగ్లీష్లో పెద్దగా చదువుతారా వచనం? ఇంగ్లీష్లో ఎవరైనా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. చాలు, వాళ్ళు దేవుణ్ణి మహిమపరచల, వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించల. దాన్ని ఏమంటారంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయలేదు. ఎవరు వాళ్ళు? దేవుణ్ణి ఎరిగియు దేవుణ్ణి ఆరాధన చేయని వాళ్ళు. ఆరాధన అనేది దేవుణ్ణి సంతోషపరిచింది. ఆరాధన అంటే ఏంటో తెలుసా? పాటలు పాడటం కాదు. పాటల ద్వారా ఆరాధన చేయొచ్చు, కానీ పాటలు పాడటం ఆరాధన కాదు. ప్రార్థన ద్వారా ఆరాధన చేయొచ్చు, కానీ ప్రార్థన చేయటం ఆరాధన కాదు. దేర్ ఇస్ అ డిఫరెన్స్. అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆరాధన అనే పదం ఒక గ్రీక్ పదం నుంచి వచ్చింది. గ్రీకులో ఏమంటారంటే ప్రోస్కూనియో అంటే ఏంటంటే సాగిలపడటం. ఆరాధన అంటే వర్షిప్ చేయటం అంటే ఏంటంటే ఆయన ఎదుట సాగిలపడటం. ఆయన మన ఎదుట నిలబడ్డాడు అనుకోండి, మనం సాగిలపడ్డాము అనుకోండి, మనం తగ్గించబడతాం, ఆయన హెచ్చింపబడతాడు. ఆయన ఆరాధన చేయాలి. దావీదుకి ఆరాధన చేసే అలవాటు ఉంది. అందుకనే అబ్రహాము, మోషే, యెహోషువ వీళ్ళందరూ ప్రామిస్ ల్యాండ్ని పూర్తిగా అనుభవించాల. ఒక దావీదు అనుభవించాడు. దావీదు హీ యూజ్ టు వర్షిప్ ద లార్డ్. నీ ఆనందం, దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు అని అంటే మనం ప్రార్థన చేసినప్పుడు కాదు, మనం వాక్యం చదివినప్పుడు కాదు, మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేసినప్పుడు. ఈ మాట ఎవరు చెప్పారు? తండ్రి రొమ్మున కొన్ని కోట్ల సంవత్సరాలు తండ్రి రొమ్మున ఉన్న యేసయ్య, యుగ యుగాల నుంచి ఉన్న యేసయ్య, తండ్రిలో ఉన్న యేసయ్య, ఆ యేసయ్య తండ్రి రొమ్ములో నుంచి భూమి మీదకి వచ్చి
ఆయన దేవుడి గురించి చెబుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు యేసుప్రభు చెప్పారు. ఏం చెప్పారు అనంటే, దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను, అట్టివారి కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడంట. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనము సృష్టిని చూసినప్పుడు దావీదు ఏం చేసేవాడో తెలుసా? రాత్రిపూట ఆయనకి నిద్ర వచ్చి మంచం ఎక్కినప్పుడు మంచం ఎక్కడ వేసేవాళ్ళో తెలుసా? మేడపైన వేసేవాళ్ళు. మేడపైన వేసినప్పుడు ఆయన పడుకునేటప్పుడు ఆకాశం వైపు చూశాడు. చూసినప్పుడు ఆయన అదే మాటలు గుర్తు చేసుకున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 8వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 1వ వచనం దగ్గర నుండి నేను చదువుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 1వ వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటి వాడు. అలాగే 19వ కీర్తన 1వ వచనం. 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. ఇట్లా మీరు చదువుకుంటూ పోతే ఈ కీర్తన రాసిన దావీదు ఈ 2 చోట్ల ఏమంటాడంటే, అసలు నేను ఆకాశాన్ని చూశాను అయ్యా, నువ్వు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని సృష్టించావు, వాటన్నిటిని సృష్టించావు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవటానికి, మనిషిని దర్శించుటకు వాడేపాటి వాడు అంటున్నాడు. అంటే దావీదు ఉద్దేశం ఏంటంటే, దావీదు రూమ్లోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేవాడు. అప్పుడు దేవుని ప్రజెన్స్ ఆ రూమ్లోకి వచ్చేది. దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటుంటే దేవుని ప్రజెన్స్ ఆ రూమ్లోకి వచ్చింది. దావీదు రాత్రిపూట వెళ్ళి ఆ మంచం మీద పండుకుని ఆకాశం వైపు చూస్తూ ఉండినప్పుడు దావీదు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని సృష్టించిన దేవుడు నేను ఆరాధన చేస్తుంటే నా రూమ్లోకి వచ్చాడు అని చెప్పి ఆకాశం వైపు, ఆ నక్షత్రాల వైపు చూసి దావీదు అంటాడు కళ్ళం నీళ్ళు పెట్టుకుని, నేనే పాటి వాడినయ్యా, నరపుత్రుడిని దర్శించుటకు ఏ పాటి వాళ్ళమయ్యా మేము, మా కోసం అక్కడ నుండి ఎక్కడ వరకు వచ్చావు, నేను ఆరాధన చేస్తుంటే నా కోసం వచ్చావు. మందసం తీసుకెళ్ళేటప్పుడు బట్టలు ఊడిపోయే అంతగా ఎగిరి నాట్యం చేసింది ఎందుకో తెలుసా? ఇట్ కేమ్ ఫ్రమ్ హిస్ హార్ట్. మేమే పాటి వాళ్ళమయ్యా, మేమే పాటి వాళ్ళమే. దేవుడు దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా, నీ దీపం ఆరిపోకుండా చూస్తా, నీ తర్వాత నీ సింహాసనం మీద నీ పిల్లలు తరాలు ఉంటారు అని అంటే దావీదు అంటాడు, నేనే పాటి వాడిని నాయన. దట్ ఈజ్ వర్షిప్. అంత గొప్ప దేవుడు ప్రభువా, మేమే పాటి వాళ్ళం నాయన, మమ్మల్ని దర్శించడానికి మేమే పాటి వాళ్ళం నాయన, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి. ఆది యందు దేవుడు భూమిని, ఆకాశాలను సృష్టించాడు. వాటిని చూసినప్పుడు ఆయన ఏం కోరుకుంటాడు అని అంటే ఆనందం. కానీ వర్షిప్ చేసినప్పుడు ఈ అన్నిటిని చూసి, వీటన్నిటిని బట్టి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు మేమే పాటి వారమయ్యా అంటున్నాం చూడండి, అప్పుడు దేవుడు కూడా కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంటాడు. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం తెలుసా? పరలోకం వెళ్ళిన తర్వాత ఇక్కడ కూర్చున్న మీరందరూ ఏడుస్తారు. మీ కళ్ళంటే ఏమొస్తాయి అని అంటే నీళ్ళు వస్తాయి. పరలోకం వెళ్ళిన తర్వాత అందరూ ఏమంటారంటే, ఇక్కడ మీరు వర్షిప్ చేసినా చేయకపోయినా మీరు పరలోకం వెళ్ళిన తర్వాత అందరూ ఏమంటారు అని అంటే, మేమే పాటి వాళ్ళం నాయన అని కళ్ళంటి నీళ్ళు ఇలా వస్తాయి.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత వర్షిప్ చేసేటప్పుడు ఆయన చూసి, ఆయన మహా గొప్ప పవర్ని చూసి, ఆయన వాత్సల్యాన్ని చూసి, ఆయన మన ఎడల చూపించిన ప్రేమను చూసి మనం ఏమంటాము అంటే, మేమే పాటి వాళ్ళం నాయన. దావీదుని ఎందుకు దేవుడు అంతగా ఆశీర్వదించాడు అనంటే, దేవుణ్ణి ఆనందపరిచాడు, దేవుణ్ణి ఆరాధన చేశాడు. బైబిల్లో దావీదు కీర్తనలు రాశాడు. కీర్తనలు ఎందుకు రాశాడు అనంటే, ఈ వర్షిప్ లార్డ్. దేవుని దగ్గరికి తీసుకెళ్ళి, మీరు బైబిల్ని తీసుకెళ్ళి, ఈ బైబిల్లో నీకు ఇష్టమైన ఏంటి ప్రభు, ఏ అధ్యాయం అంటే నీకు ఇష్టం అంటే, దేవుడు కూడా కీర్తనల పుస్తకం తీస్తాడు. ఈవెన్ గాడ్. ఎందుకు అనంటే, ఆయన గురించి రాసిన మాటలను ఆయన చదువుకుంటున్నప్పుడు ఇట్ మేక్స్ హిమ్ హ్యాపీ. దావీదుకి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాల గురించి అక్కడక్కడ రాస్తా దావీదు ఏం చేసేవాడు అని అంటే, దేవుణ్ణి ప్రైజ్ చేసేవాడు. ఇంకా దావీదు కొన్ని అలవాటు ఏంటంటే, ఆయన ఒక్కడే కాదు, 100వ కీర్తనలో ఏమంటాడు ఒకసారి చదవండి. 100వ కీర్తన, 100వ కీర్తన ఒకసారి చూడండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని అంటున్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. ఆది యందు దేవుడు ఆకాశములను సృష్టిస్తే ఈ భూమి ఆకాశాలు అనేవి మనుషులందరికీ కనబడుతున్నాయి. మనుషులందరూ ఈ భూమి ఆకాశాలను చూడాలి, చూసి ఆ దేవుణ్ణి సృష్టించిన, వీటన్నిటిని సృష్టించిన ఆ దేవుడి వైపు తిరిగి ఆయన ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆయన కోసం ఇవన్నీ సృష్టింపబడినాయి, ఆయన కోసం నువ్వు సృష్టింపబడ్డావు. నేను ఒకటి ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతా. మీరేం చేస్తారంటే, ప్రతిరోజు 1 గంట అలారం పెట్టుకుని 1 గంట సేపు దేవుణ్ణి ఆరాధన చేయటం స్టార్ట్ చేయండి. డైలీ ఆరాధన చేయండి. ఆరాధన అంటే ఏంటంటే, ముందు వాక్యం చదవండి. వాక్యంలో దేవుని గురించి, దేవుని గుణాల గురించి చదవండి. అవి అండర్లైన్ చేసుకోండి, వాటిని రాసుకోండి. ఆరాధన చేసేటప్పుడు ఆయన పరిశుద్ధుడు అని అనుకోండి. ప్రభువా నువ్వు ఎంత పరిశుద్ధుడు నాయన. ఆయన సృష్టికర్త కాబట్టి నాయన నువ్వు సమస్తాన్ని సృష్టించావు ప్రభువా. ఆయన ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచేశాడు. ప్రభువా నువ్వు ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచేశావు. ఇలా దేవుణ్ణి కొంచెం సేపు అలా స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారనుకోండి, దేవుడు పరలోకం నుండి ఎవడురా నన్ను భూమి మీద ఆరాధన చేస్తుంది అని తిరుగుతాడు. ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. పూర్వకాలంలో 2000 సంవత్సరాల క్రితం జైళ్ళు చాలా చండాలంగా ఉండేవి. మొన్నటి వరకు కూడా జైళ్ళు చాలా చండాలంగా ఉండేవి. ఒక ఆయన్ని జైల్లో పడేశారు. ఆయన జైలుకి వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జెస్కి లెటర్స్ రాశాడు. జైల్లో ఫుడ్ బాగాలేదు, జైల్లో బాత్రూమ్స్ బాగాలేదు, జైల్లో మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, మాకు బ్లాంకెట్స్ లేవు, మాకు మస్కిటోస్ ఉన్నాయి. ఇలాంటి అన్ని లెటర్లో సుప్రీంకోర్టు జడ్జెస్కి లెటర్స్ రాస్తూ ఉన్నాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే, ఇక దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకుని అప్పుడు జైల్స్ని రీఫార్మ్ చేసింది మంచిగా. ఇప్పుడు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చినాడు 10 రోజుల తర్వాత ఏమంటాడంటే, నాకు జైలే బాగుంది అంటాడు. అంటే అది అంత బాగుంటుంది. గుంటూరు జైల్లో ఒక ఆయన్ని పెట్టారు, ఒక అడ్వకేట్ని. ఆయన్ని తిరిగి వచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు మళ్ళీ. అప్పుడు ఆయన అడ్వకేటే అన్నాడు, జైల్లో ఉండొచ్చిన ఆయన, జైల్లో బాత్రూమ్స్ ఎంత నీట్గా ఉంటాయి అని అంటే మన ఇంట్లో కూడా ఉండవు అని అన్నాడు ఆయన. ఎంత ఫ్రెష్ వాటర్ వచ్చింది, 6ంటికల్లా చక్కగా తింటాం, చక్కగా పడుకుంటాం, ఉదయం 6ంటికి లేగుస్తాం, ఎంత ప్రశాంతంగా ఉండిద్ది, ఎంత పీస్ఫుల్గా ఉండిద్ది అని అన్నాడు. జైల్లో అయితే ఇదెందుకు చెప్పాను జైలుది? దీని ప్రశాంతత కాదు అంకుల్. ఒకప్పుడు జైలు సరిగ్గా లేవు. ఇదికే కరెక్ట్. నేను జైల్లోకి వెళ్ళిపోయా చూడండి. జైలు బంధించేసింది, అందులో నుంచి బయటకు రాలేకపోతున్నా. జైలు అంత బాగుండిద్ది. కానీ 2000 సంవత్సరాల క్రితము జైలు అలా లేదు.
1, 2, 2 అదే రూమ్లోనే కూర్చోవాలి. ఆ వాసనకి ఎలుకలు వస్తాయి. అక్కడ వాటర్ ఉండవు. ఇప్పుడున్నట్టు వెంటిలేషన్ అలా లేదు. 2000 years క్రితం ఆ జైల్లోకి వెళ్తే వామిటింగ్ వచ్చేసింది. క్లీనింగ్ ఉండదు. పౌలు శీలను అందులోకి తీసుకెళ్ళి పడేశారు. కాళ్ళు చేతులు కదపకుండా చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేశారు. మీరు రాత్రి ఒక గట్టి తాడు తీసుకుని కాళ్ళు చేతులు కట్టేసుకుని గాఢ నిద్రపోండి, పోలేరు. యూ కాంట్ స్లీప్. పౌలుకి కాళ్ళకి చేతులకి బొండలు వేశారు, చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేశారు. అర్ధరాత్రి పూట దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయటం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏడవట్లా. దే ఆర్ ప్రేయింగ్, దే ఆర్ ప్రైజింగ్, దే ఆర్ వర్షిప్పింగ్. వాళ్ళు ప్రార్థనతో స్టార్ట్ చేశారు, పాటల్లోకి వెళ్ళిపోయారు, ఆరాధనలోకి వెళ్ళిపోయారు. ఆరాధన చేస్తున్నారు. దేవుణ్ణి సంతోషపరిచేది ఏంటి అని అంటే, అన్ని సృష్టించిన వాటన్నిటిని చూసి ఒకడు ఉండాలి. వాడేం చేయాలి అని అంటే, ఇంత అద్భుతంగా చేసావు ప్రభువా అని మహిమపరచాలి. అందుకే మనిషిని సృష్టించాడు. అన్నిటిని సృష్టించి ఏమి చేయకుండా అట్లా మౌనంగా ఉంటే అవసరంలా. దేవుడు అన్నిటిని సృష్టించిన తర్వాత ఇది చాలా బాగుంది అని తనకు తానే భుజం ఇలా అనుకున్నాడంట. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండిన. అప్పుడు ఎవడు లేడు చెప్పటానికి. నాయనా నువ్వు సూర్యుడిని చేసావు, అబ్బా అద్భుతంగా ఉంది. చంద్రుడిని చేసావు, ఎంత అద్భుతం. అట్లా పొగిడేవాళ్ళు దేవునికి లేరు. ఇప్పుడు జనరల్గా మిమ్మల్ని పొగిడితే ఏమవుతుంది? ఆ ఊహే ఎంత ఆనందంగా ఉందో చూసారా? చాలా చక్కగా నవ్వుకుంటున్నారు. ఎవరికన్నా ఒక 1000 రూపాయలు మీరు డబ్బులు ఇచ్చి రోజు గంట సేపు పొగిడించుకోండి. 1000 తీసుకున్నందుకు ఆడు హ్యాపీ ఫీల్ అవుతాడు, పొగిడించుకున్నందుకు మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు రోగాలు రావు. నిజంగా రోజు పొగడ్తలు ఇంటా ఉన్నారనుకోండి, హ్యాపీ, అదొక ఆనందం. ఏదో ఒక రోజు ఆడు మీ వెనకాల మిమ్మల్ని తిడతాడు, ఆ దెబ్బతో డబ్బులన్నీ పోతాయి. దేవుడికి ఏంటో తెలుసా? హృదయంలో నుంచి వచ్చే ఆరాధన కావాలి. వాళ్ళు యేసు ప్రభు నామం నిమిత్తం ఎన్నో దెబ్బలు, హింసలు, అవమానాలు పడి సంఖ్యల మధ్యలో వేసుకుని వాళ్ళు ఆ రాత్రిపూట ఆ స్మెల్ మధ్యలో, ఆ భయంకరమైన వేదన మధ్యలో వాళ్ళు బెయిల్ కోసం ఎదురు చూడాలి. ఫోన్లు చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళని పిలిపించుకోవాలి, లంచాలు కట్టాలి, ఎట్లాగైనా జైలు నుంచి బయటకు రావాలి. బట్ దే ఆర్ వర్షిప్పింగ్ గాడ్. వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఆ సెల్లులోకి, ఆ వామిటింగ్, ఆ 1, 2 ఉన్న ఆ సెల్లులోకి, ఆ హీనమైన సెల్లులోకి దేవుడు దిగొస్తే దాని పునాదులు వణికిపోయినాయి. దేవుడు దిగొచ్చాడు, వాళ్ళ సంఖ్యలు ఊడిపోయినాయి. దేవుడు దిగొచ్చాడు, అక్కడ భూకంపం వచ్చింది. కానీ ఎవరు చనిపోలా, ఏ ఆస్తి నష్టం జరగల. భూకంపం వచ్చింది, చేతులకి కాళ్ళకున్న చైన్లు ఊడిపోయినాయి, డోర్స్ ఓపెన్ అయిపోయినాయి, లాక్స్ ఓపెన్ అయిపోయినాయి. చరిత్రలో అలాంటి భూకంపం అంతకు ముందు రాలా, ఆ తర్వాత రాలా. ఓన్లీ చైన్స్ అండ్ లాక్స్ వర్ బ్రోకెన్, ఓన్లీ డోర్స్ వర్ ఓపెన్. తలుపులు మాత్రమే తెరవబడినాయి, చైన్లు ఊడిపోయినాయి, తాళాలు పగిలిపోయినాయి. ఇవి మాత్రమే జరిగినాయి, కానీ అసలు అక్కడ ఇంకేమీ నష్టం జరగల. ఇలాంటి భూకంపం. ఆ భూకంపానికి మొత్తం ఖైదీలు కూడా బ్యాప్టిజం తీసుకున్నారు. మీరు రోజు 1 గంట సేపు ఏం చేయాలి? దేవుణ్ణి హ్యాపీ చేయాలి. నిన్ను బట్టి నేనున్నాను నాయన. దేవుడు ఆల్రెడీ నీ వయసు 70 సంవత్సరాలకి పెట్టుకున్నాడు అనుకోండి, వీడు చచ్చిపోతే నన్ను ఆరాధన చేసే దేవుడు. దావీదుకు రోగం వచ్చి మరణం అవ్వబోతుంటే దావీదు అంటాడు, ప్రభువా పాతాళంలో ఎవరు నిన్ను స్తుతిస్తారు నాయన, నేను బతుకుంటే 4 రోజులు నిన్ను స్తుతిస్తాను, నన్ను స్వస్థపరచు అన్నాడు. అప్పుడు దేవుడికి ఏమనిపించిందంటే, ఈయన ఇప్పుడే ఆయుష్కాలం ఆపేస్తే నన్ను ఆరాధించే దేవుడు 100 ఒక్కడే, ఆ ఒకడే చనిపోతే ఏంటి నా పరిస్థితి అని దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. వ్యాధి, రోగం, బలహీనత, ఏ సమస్య ఉండినా కూడా మనం దేవుణ్ణి ఆనందపరచాలి. నువ్వు భూమి మీద పుట్టినందుకు, నువ్వు భూమి మీద ఉన్నందుకు ఆయన ఆనందపడాలి. ఫర్ థై ప్లెజర్. దేవుడికి పరలోకంలో దేవదూతలు ఏదైనా బాగా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, అంటే వాళ్ళ ముఖం చూసినప్పుడల్లా ఇబ్బందిగా ఉందనుకోండి, మనం ఆరాధన చేసే టైం చూసి ఆ టైంకి మన రూమ్లోకి వచ్చి కూర్చుంటాడు. ఆరాధన చేస్తే ఆయనకి అంత ఇష్టం. మీరు గంట సేపు ఆరాధన చేస్తున్నారు అని అంటే ఆయన ఆరాధనలోకి వచ్చి కూర్చుంటాడు. ఇట్స్ వర్షిప్. వర్షిప్ ఈజ్ ఎవ్రీథింగ్.
ఆరాధన మాటలతో చేయొచ్చు, పాటలతో చేయొచ్చు, ప్రార్థనలో చేయొచ్చు, మోకరించి చేయొచ్చు, పొణుకుని చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కానీ ఆరాధనలో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఏదైనా చేయండి కానీ ఆయన ఆనందపడాలి. మీరు ఏ పదమైనా మాట్లాడండి, అది ఆయనకు ఆనందం తీసుకొని రావాలి. మీరు ఏ పాట అయినా పాడండి, అది ఆయనకు ఆనందం తీసుకొని రావాలి. ఆయనకు ఆనందం కలిగిస్తూ ఉంది అని అనుకోండి, ఆయన సృష్టించినందుకు ఆయన ఏమవుతాడు అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. మనల్ని సృష్టించినందుకు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. భూమి ఆకాశాలని దేవుడు సృష్టించాడు. ఎందుకు సృష్టించావు ప్రభువా? ఆయన ఆనందం కొరకు సమస్తము సృష్టింపబడింది. దావీదు ఆ సీక్రెట్ తెలుసుకున్నాడు. దావీదు అందుకనే, ప్రభువా నీవు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రాలని నేను చూసినప్పుడు నేనే పాటివాడిని నాయన, నేనే పాటివాడిని ప్రభువా. దావీదు అంటే దేవునికి చాలా 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 ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి దావీదు. దావీదు పాపం చేశాడు అని మనం చదువుతాము, కానీ దావీదు లాంటి వ్యక్తి అని దేవుడు తర్వాత అంటాడు. దావీదు లాంటి వ్యక్తి ఈయన కాదు, ఈ వచ్చిన రాజు దావీదు లాంటి వ్యక్తి కాదు. నాకు దావీదు కావాలి, దావీదు కావాలి. దేవుని బిడ్డ, ఈ రాత్రి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీ మస్ట్ వర్షిప్ ద లార్డ్. మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. మీకు చదవటం వచ్చినా రాకపోయినా, మీకు పాడటం వచ్చినా రాకపోయినా, మీకు ప్రార్థన చేయటం వచ్చినా రాకపోయినా, ఒక గంట సేపు అలారం పెట్టుకుని వచ్చే శుక్రవారం వరకు ఫ్రైడే వరకు డైలీ 1 hour ఒక టైం పెట్టుకుని, ఆ 1 hour మీకు ఇష్టం ఉండి నా ఇష్టం లేకపోయినా కూర్చుని దేవుడు మీకు ఏమేమి మేలులు చేశాడో, ఏమేమి ఉపకారాలు చేశాడో, దేవుడు ఎలాంటి వాడో అవన్నీ రాసుకుని ఒక్కొక్క మాటను బట్టి మీ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించడం స్టార్ట్ చేయండి. వచ్చే ఫ్రైడేకి డెఫినెట్గా మీరే ఎట్లా వస్తారంటే టెస్టిమనీతో వస్తారు, ఒక సాక్ష్యంతో వస్తారు, కన్నీటితో దేవుని మహిమపరుస్తూ ఈ స్థలంలోకి వస్తారు. ఈరోజు అలాంటి గొప్ప మహిమను మనం చూడబోతున్నాం. అందరు లేచి నిలబడండి. కొన్ని నిమిషాలు మనం దేవుణ్ణి ఆరాధన చేసుకోబోతున్నాం. కొన్ని నిమిషాలు మనం దేవుణ్ణి ఆరాధన చేసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా తండ్రి నాయన, మీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ అందరు కళ్ళు మూసుకోండి. ఆరాధన చేయాలి అని అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి. మిమ్మల్ని ఆరాధనలోకి ప్రభు తీసుకుని వెళ్తాడు. ప్రభు మిమ్మల్ని తన ఆత్మతో నింపినప్పుడు ఆరాధన, స్తుతి ఆరాధన మీరు చేయగలుగుతారు. దేవుని ఆత్మతో మీరు దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. మీ ఆత్మ దేవుని ఆత్మ రెండు కలిసినప్పుడు మనము దేవాతి దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతాం. మనము దేవాతి దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. అందరు కళ్ళు మూసుకొని, దేవుని బిడ్డ అందరు కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మీరు ప్రార్థన చేయండి. రోషి మా రాత రోషియాందరక రోకోబోషియాలా తరోషియాందరమ. Begin to glorify the Lord. Begin to glorify the Lord. Worship the Lord. నీకేం కావాలి అది తర్వాత అడుగుదు, మొదట దేవుణ్ణి ఆరాధించు. ప్రభువా నీ ఆనందం కోసం మేమున్నాం నాయన, నీ మహిమ కోసం నేనున్నాను తండ్రి. నా కోసం నేను బ్రతకను ప్రభువా, నీ కోసం మాత్రమే నేను బ్రతుకుతాను నాయన. నీ ఆనందం కోసం మాత్రమే నేను జీవిస్తాను ప్రభువా. నీ ఆనందం కోసం నేను సృష్టింపబడ్డాను నాయన. భూమి ఆకాశాల్ని నీ ఆనందం కోసం సృష్టించావు ప్రభువా. భూమి ఆకాశాల్ని నీ కోసం సృష్టించావు నాయన. ప్రభువా, 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 ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవుని మహిమపరచండి, దేవుని మహిమపరచండి, దేవుని మహిమపరచండి. ఆయన కోసమే కదా నువ్వు సృష్టింపబడింది, ఆయన కోసమే కదా నువ్వు సృష్టింపబడింది. కొద్ది కాలం భూమి మీద ఉంటున్నామో, ఈ కొద్ది కాలం ఆయన మహిమపరిచితే శాశ్వత కాలం ఆయన సింహాసనం ఎదుట మనం ఉంటాం. దేవుని కుమారి, దేవుని కుమారుడా, నీ వ్యాధి, నీ రోగం, నీ బలహీనత, నీ రుగ్మత సమస్తాన్ని దేవుడు కాల్చివేయగలుగుతాడు, దేవుడు తీసివేయగలుగుతాడు. నీ బంధకాలు తెగిపోతాయి. యూ జస్ట్ బిగిన్ టు వర్షిప్ ద లార్డ్. దేవుని మహిమపరచండి, దేవుని మహిమపరచండి, దేవాతి దేవునికి మహిమ చెల్లించండి.
ఆయన ఆరాధన చేస్తూ ఉండినప్పుడు పరలోకం తెరవబడబోతుంది. ఆయన ఆనందపడ్డాడు అని అంటే హెవెన్ విల్ బ్రేక్అవుట్. పరలోకం అనేది తెరవబడిద్ది, పరలోకం అనేది తెరవబడిద్ది. ఆయన ఆనందపడ్డాడు అని అంటే ఆకాశం నీ మీద తెరవబడిద్ది. ఆయన సంతోషించాడు అని అంటే ఆకాశం నీ మీద తెరవబడిద్ది. గొప్ప అభిషేకం నీ మీదకి రిలీజ్ అయింది. ఆయన ఆనందం కొరకు నీవు సృష్టింపబడ్డావు. ఆయన నామ ఘనత కొరకు మీరు సృష్టింపబడ్డారు. అవును, నువ్వెందుకు బతుకుతున్నావు కుమారి? నువ్వెందుకు భూమి మీద ఇంకా ఉన్నావు? జస్ట్ వర్షిప్ ద లార్డ్. ఆయన ఆనందం కొరకు మీరున్నారు. మీకోసం మీరు లేరు, నా కోసం నేను లేను. వీ మస్ట్ నెవర్ లివ్ ఫర్ అవర్ సెల్స్, వీ మస్ట్ లివ్ ఫర్ అవర్ గాడ్ ఆల్మైటీ. మన దేవాతి దేవుని కొరకు మనం జీవించాలి. నీ శరీరం, నీ ప్రాణం, నీ ఆత్మ ఈ రోజు నుండి వర్ధిల్లబోతుంది. ఇఫ్ యు లుక్ ఎట్ ద లార్డ్, యు ఆర్ గోయింగ్ టు ప్రాస్పర్. యు ఆర్ గోయింగ్ టు ప్రాస్పర్ like never before, like never before. You are going to see extreme glory, extreme glory. మహిమను చూడబోతున్నాం. ఏమో ఎవరికి తెలుసు? ఈ రాత్రి మీరు కళ్ళు మూసుకుని అలా ఆరాధన చేస్తున్నప్పుడు మే ద హెవెన్ బి ఓపెన్డ్, పరలోకం తెరవబడును గాక. ఏమో ఎవరికి తెలుసు? ఈ రాత్రి నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు నీకు ప్రత్యక్షం అవ్వచ్చు. యేసు ప్రభు నీకు దర్శనంలో కనబడచ్చు. యేసు ప్రభు నీతో మాట్లాడచ్చు. ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ రాత్రి గొప్ప కార్యాలని ఆశించండి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. దేవుని దగ్గర గొప్ప సంగతులను ఎక్స్పెక్ట్ చేయండి. దేవుని దగ్గర గొప్ప సంగతులను ఎక్స్పెక్ట్ చేయండి. యేసయ్య ఆరాధనలోకి వెళ్ళబోతున్నాం. దేవుని బిడ్డ, ఆయన ఆరాధించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఆయన ఆరాధించినప్పుడు నీ శరీరంలో వ్యాధులు వెళ్ళిపోతాయి. ఆయన ఆరాధించినప్పుడు నీ శరీరంలో బంధకాలు వెళ్ళిపోతాయి. ఆయన ఆరాధించినప్పుడు మహిమ నీ మీదకి దిగిరాబోతుంది. ఆయన ఆరాధించినప్పుడు మహిమ నీ మీదకి దిగిరాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయనా తండ్రి, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. షాకా బౌషియా రాబా షాకా బోలో తోరోసియా బౌషియా కా బౌకోతో. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ప్రభువా నాతో మాట్లాడినాయన, ప్రభువా నాతో మాట్లాడినాయన, ప్రభువా నాతో మాట్లాడినాయన. యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు నాయనా. నిన్ను ఆరాధించే నీ ఆత్మ నాకు కావాలి ప్రభా. నిన్ను మహిమపరిచే నీ ఆత్మ నాకు కావాలి ప్రభా. ఈరోజు నాకు ఆత్మ నీవు తండ్రి. నాయనా, ఫిల్ మీ విత్ యువర్ మైటీ హోలీ స్పిరిట్ టు ప్రైజ్ యూ లార్డ్. Fill me with your mighty Holy Spirit to lift up your name, Lord. Fill me with your mighty Holy Spirit, Lord. నాయనా నన్ను నింపు, 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 నింపు. నీ ఆత్మతో నన్ను నింపు నాయనా. నీ ఆత్మతో నన్ను నింపు నాయనా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపు నాయనా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవుని బిడ్డ ఆరాధన చేస్తూ ఉండండి. మహిమ, 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 మహిమ. అన్య భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు అన్య భాషలు మాట్లాడండి. అన్య భాషలు మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. మిగిలిన వాళ్ళు నోరు తెరిచి ప్రభువా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. ఇఫ్ యూ బిగిన్ టు వర్షిప్ ద లార్డ్, సంథింగ్ మైటీ ఇస్ జస్ట్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. సంథింగ్ మైటీ ఇస్ జస్ట్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. ఇప్పుడే పరలోకం తెరవబడబోతుంది. ఇప్పుడే అగ్ని నీ మీద కుమ్మరింపబడబోతుంది. మైటీ 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 థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. మైటీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. నీకు నువ్వుగా దేవునితో మాట్లాడు, 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 మాట్లాడు. చెప్పు, దేవునితో ఏం చెప్పగలుగుతావో చెప్పు. ఆయన్ని మహిమపరచు, ఆయన్ని మహిమపరచు, ఆయన్ని మహిమపరచు. దిస్ ఈస్ ద టైమ్ టు గ్లోరిఫై ద లార్డ్. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి ఎండ్ టైమ్స్ కాన్ఫరెన్స్లో మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డ, మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గనక ఉంటే ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో యాన్శ్రీ షమీరా బిల్డింగ్ డీబాట్ వెనుక ఎస్టీ రోడ్ సికింద్రాబాద్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, అభిషేకాన్ని పొందుకోండి. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి.
దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి యంగ్ టైమ్స్ కాన్ఫరెన్స్లో మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డ, మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గనక ఉంటే ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో యాన్శ్రీ షమీరా బిల్డింగ్, టీబాట్ వెనుక, ఎస్టీ రోడ్, సికింద్రాబాద్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, అభిషేకాన్ని పొందుకోండి. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి.